చిచ్చి మీ పెద్దాళ్ళు ఉన్నారే అంటూ నువ్వు నేను సినిమాలో ఉదయకిన్న ఒక డైలాగ్ వాడాడు. అది చాలా ఫేమస్ కూడా. ఆయన చాలా అమాయకంగా చెప్పాడు డైలాగు. కాకపోతే ఆ డైలాగు తెలుగు సినిమా ఇండస్ట్రీలో రెగ్యులర్గా వినిపిస్తూనే ఉంటుంది. అది పాపం చిన్న సినిమాల నుంచి. చిన్న సినిమా అని చెప్పడానికి వీలు లేకుండా చాలా గ్రాండ్గా తమ కంటెంట్ని చూపించినప్పటికీ కూడా ప్రస్తుతం హనుమాన్ అనే సినిమాకు సంబంధించి ఈ పెద్దలున్నారే ఇబ్బంది పెడుతున్నారని ఆ సినిమా దర్శక నిర్మాతలు పాపం తెగ ఫీల్ అయిపోతున్నారు. నిజమే, తెలుగు సినిమా ఇండస్ట్రీలో అవసరాలను బట్టి అవకాశాలను బట్టి ఆ అవకాశాలని అందిపుచ్చుకునేది పెద్దవాళ్ళే, అవసరాలకి తగ్గట్టుగా మలుచుకునేది పెద్దవాళ్ళే. ఇది ప్రస్తుతం సంక్రాంతికి విడుదల కాబోతున్నటువంటి సినిమాలకు సంబంధించినటువంటి వ్యవహారం. జనవరి 12న విడుదల కాబోతున్నటువంటి హనుమాన్ సినిమాను ఆపాలని కొంతమంది పెద్దలు ప్రయత్నిస్తున్నారని, కొంతమంది ఆ నిర్మాతని ఇబ్బంది పెడుతున్నారని, ఇంకొంతమంది బ్లాక్మెయిల్ చేస్తున్నారని రకరకాల వార్తలు వస్తున్నాయి. ఇవి నిజాలా కావా అనేది చాలామందికి అనుమానంగా కూడా ఉంది. కాకపోతే సదరు దర్శకుడే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు ఆ సినిమాని ఆపాలని చాలామంది ప్రయత్నిస్తున్నారు అని. ఎవరు ప్రయత్నిస్తున్నారు, ఎందుకు ప్రయత్నిస్తున్నారు, వీళ్ళు వస్తే ఎవరికి సమస్య, చిన్న సినిమానే కదా అని ఊరుకోవచ్చు కదా, ఊరుకోవడం లేదు. ఎందుకు? ఆ చిన్న సినిమా చూపించినటువంటి స్కేల్ చాలా పెద్దగా ఉంది కాబట్టి, ఆ చిన్న సినిమా చూపించినటువంటి టీజర్కి కంట్రీ మొత్తం ఫిదా అయింది కాబట్టి, ఆ టీజర్ తర్వాత ఆ సినిమా పాన్ ఇండియన్ ప్రాజెక్టుగా దాదాపు నార్త్లో 1500కు పైగా థియేటర్స్లో విడుదల కాబోతోంది కాబట్టి, తెలుగులో 400 థియేటర్ల వరకు ఆక్యుపై చేసినాయి అని వార్తలు వస్తున్నాయి కాబట్టి, ఇప్పుడు ఆ చిన్న సినిమా పెద్ద సినిమాలకు చాలా పెద్ద గండం అవుతుందని కొంతమంది భావిస్తున్నారా అంటే అవునో కాదో, కానీ ఈ దర్శకుడు మాత్రం తమ సినిమాను ఆపాలని చాలామంది ప్రయత్నిస్తున్నారని చెప్తున్నాడు. ఈ క్రమంలో హనుమాన్ ట్రైలర్ వచ్చిన తర్వాత చాలామంది ఈ సంక్రాంతికి విడుదల కాబోతున్న సినిమాల కంటే ఎక్కువగా హనుమాన్ సినిమా చూడాలి అనుకుంటున్నారనేది నిజం. వాళ్ళు మొదలుపెట్టడం చిన్న సినిమాగా మొదలుపెట్టినా ఆ తర్వాత వాళ్ళ ఐడియాలజీ ఏంటి, మేకింగ్ పరంగా వాళ్ళకు ఉన్నటువంటి వనరులు ఏంటి, ఇవన్నీ పక్కన పెడితే ట్రైలర్ చూసిన తర్వాత దాదాపు ఒక పెద్ద హీరోతో 200-300 కోట్ల బడ్జెట్తో ఎంత క్వాలిటీ అవుట్పుట్తో ద బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ అండ్ గ్రాఫిక్స్తో ఒక సినిమా రూపొందిస్తే ఎలా ఉంటుందో అందుకు ఏమాత్రం తగ్గకుండా హనుమాన్ ట్రైలర్ కనిపిస్తూ ఉంది. ఇది ఇప్పుడు చాలామంది పెద్ద సినిమాలు కొంచెం భయపెడుతుంది అనేది నిజం. ఎందుకంటే సంక్రాంతి అనగానే మ్యాక్సిమం పెద్ద సినిమాలు, పెద్ద నిర్మాతలు, పెద్ద డిస్ట్రిబ్యూటర్లు వీళ్ళే ఖర్చులు వేసుకుంటారు, వాళ్ళే ఆక్యుపై చేసుకుంటారు. మిగతా సినిమాల కంటెంట్ ఎంత గొప్పగా ఉన్నా, ఎంత బలంగా ఉన్నా సరే చిన్న సినిమాలని ఆ పండగ సందర్భంగా దగ్గరికి రాకుండా చూసుకుంటారు. బట్ హనుమాన్ వీళ్ళందరికంటే ముందు ఎప్పుడో సంక్రాంతికి రిలీజ్ చేస్తామని చాలా అందరికంటే ముందే అనౌన్స్ చేసింది హనుమాన్ సినిమా. అయినా ఆ సినిమాను ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో అయినా వీళ్ళు ఆగట్లేదు. ఎందుకంటే నార్త్లో 1500 థియేటర్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు డేట్ మారితే అవన్నీ మొత్తంగా వాళ్ళకి సినిమాకి సమస్య వస్తుందని చెప్పేసి వాళ్ళు కాంప్రమైజ్ కావడం లేదు. అయినా ఎందుకు కాంప్రమైజ్ కావాలి అని ఎవరికోళ్ళు ప్రశ్నించుకుంటారు, అది వేరే విషయం. అయితే ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ పరంగా ప్రభాస్ను తీసుకురావాలని ప్రయత్నిస్తున్నామని చెబుతున్నారు. ప్రభాస్ అంటే రీసెంట్గా మనకు ఆ సలార్ పక్కన పెడితే ఆదిపురుషులో శ్రీరాముడుగా యాక్ట్ చేశాడు. సో ఇప్పుడు ఆ శ్రీరాముడు వచ్చి హనుమాన్ను కాపాడాలి. యాక్చువల్గా శ్రీరాముడు మనకి లంక మీద యుద్ధానికి పోయినప్పుడు హనుమంతుడు వెళ్ళి ఆయనకు సాయం చేశాడు. ఇప్పుడు సంక్రాంతి యుద్ధంలో ఇబ్బంది పడుతున్న హనుమాన్ని కాపాడడానికి ఆదిపురుష్ వస్తాడా రాడా, ఇది ప్రస్తుతం టాలీవుడ్లో వినిపిస్తున్నటువంటి ప్రశ్న. దర్శకుడు అయితే ఏదో ఒక రకంగా ఈ సినిమాకి సంబంధించినటువంటి ప్రమోషనల్ యాక్టివిటీలో ప్రభాస్ని పార్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నామని చెప్పాడు. అది ప్రీ రిలీజ్కి అవుతుందా, లేదా ఒక చిన్న బయటతో అవుతుందా, లేకపోతే ఇంకేదైనా ఫంక్షన్ చేసి ఆ సందర్భంగా ప్రభాస్ని ఇన్వాల్వ్ చేసి ఈ సినిమాకి బూస్టప్ తీసుకొస్తారా అనేది మనకు తెలియాల్సింది. ఎందుకంటే వీళ్ళు ఇంకా ప్రభాస్ని కన్విన్స్ చేశారా లేదా అనేది తెలియదు. అంటే ఆయన ఏ టైం ఇస్తారు, ఏ డేట్కి ఇస్తారు, ప్రీ రిలీజ్కి వస్తాడా లేదా ఇంకేదైనా ఇస్తారనేది ఇంకంతవరకు క్లారిటీ లేదు ప్రస్తుతానికి. సో దట్ బట్ ఈ సినిమాకి సంబంధించి ప్రభాస్ కానీ ఒక మాట బయట సినిమాకి సపోర్ట్గా 12 తారీఖు రిలీజ్ కాబోతుంది చూడండి అని ఒక మాట చెప్తే మాత్రం ఖచ్చితంగా వార్ వన్ సైడ్ అయిపోయింది. ఆ రోజుకి అట్లీస్ట్ ఆ రోజు 12వ తారీఖు వార్ వన్ సైడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి హనుమాన్ కాపాడడానికి ఆదిపురుష్ వస్తాడా రాడా? జస్ట్ లెట్స్ వెయిట్ అండ్ వాచ్.